మేనిఫెస్టేషన్ గురించి విన్నారు, మేబీ ట్రై కూడా చేశారు, కానీ రిజల్ట్స్ రావట్లేదా? మీరు అఫర్మేషన్స్ చెప్పుకుంటున్నారు, విజన్ బోర్డ్ క్రియేట్ చేశారు, పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ జీవితం మార్పు లేదా? ఇందుకు కారణం మీరు కాదు, మీరు రాంగ్ మెథడ్ వాడుతున్నారు. ఈరోజు నేను మీకు చెప్పబోయేది వరల్డ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వాడే సైన్స్ ప్రూవ్ చేసిన రోజు కేవలం 10 నిమిషాలు చేయగలిగే ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ రొటీన్ గురించి. ఇది చేసిన తర్వాత మీ జీవితం మారకపోతే నన్ను క్వశ్చన్ చేయండి. రెడీగా ఉన్నారా? బ్రెయిన్ అండ్ ఫ్రీక్వెన్సీ. మొదట ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు మేనిఫెస్టేషన్ అంటే కూర్చుని విష్ చేస్తే జీవితం మారుతుందని. అది కాదు. మేనిఫెస్టేషన్ అంటే మీ ఇన్నర్ వరల్డ్ని మీ ఔటర్ వరల్డ్తో అలైన్ చేయడం. మీ థాట్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో పాయింట్ చేసినప్పుడు యూనివర్స్ మీకోసం డోర్స్ తెరుస్తుంది. ఇప్పుడు సైన్స్ చెప్పేది వినండి. మన బ్రెయిన్ కాన్స్టెంట్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ వేవ్స్ని హెర్ట్జ్లో మెజర్ చేస్తారు. మీరు ఫియర్లో ఉన్నప్పుడు బ్రెయిన్ లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ రిలీజ్ చేస్తుంది. మీరు జాయ్, గ్రాటిట్యూడ్, లవ్లో ఉన్నప్పుడు బ్రెయిన్ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ రిలీజ్ చేస్తుంది. హై ఫ్రీక్వెన్సీ స్టేట్లో బ్రెయిన్ యొక్క రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. హై వైబ్రేషన్లో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ ఆపర్చునిటీస్ని, సొల్యూషన్స్ని, రైట్ పీపుల్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అవి ఆకాశం నుండి రావట్లేదు, అవి అక్కడే ఉన్నాయి. మీ బ్రెయిన్ అప్పుడే నోటీస్ చేస్తోంది. ఇదే మేనిఫెస్టేషన్ యొక్క రియల్ సైన్స్. ఇప్పుడు మీకు 3 రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్ 1, ఒలింపిక్ అథ్లీట్స్. 2012 లండన్ ఒలింపిక్స్లో బ్రిటిష్ సైక్లింగ్ టీం ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. వాళ్ళు ఫిజికల్ ట్రైనింగ్తో పాటు రోజు 10 నిమిషాలు మెంటల్ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేశారు. రిజల్ట్, బ్రిటన్ ఆ ఒలింపిక్స్లో సైక్లింగ్లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచింది. ఇది అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఎగ్జాంపుల్ 2, నాసా ఆస్ట్రోనాట్స్. నాసా ఆస్ట్రోనాట్స్ స్పేస్కి వెళ్లే ముందు మంత్స్గా మెంటల్ సిమ్యులేషన్ చేస్తారు. బ్రెయిన్ మెంటల్గా ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని రియల్ ఎక్స్పీరియన్స్తో సేమ్గా ప్రాసెస్ చేస్తుంది. న్యూరాన్స్ ఫైర్ అవుతాయి, న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అవుతాయి. రియల్గా చేసే ముందే బ్రెయిన్ ప్రిపేర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 3, డెన్జిల్ వాషింగ్టన్. తను యంగ్గా ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు ప్రతి రాత్రి కళ్ళు మూసుకుని సక్సెస్ఫుల్ యాక్టర్గా ఉన్నట్టు ఇమాజిన్ చేసుకునేవాడు. స్టేజ్ మీద అవార్డు రిసీవ్ చేస్తున్నట్టు ఫీల్ చేసుకునేవాడు. ఇయర్స్ తర్వాత అది ఎగ్జాక్ట్గా జరిగింది. ఇవి కోయిన్సిడెన్సెస్ కాదు, ఇవి ప్రూవెన్ మేనిఫెస్టేషన్ రిజల్ట్స్. చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు? కారణం ఒక్కటే, వాళ్ళు థింక్ చేస్తారు, ఫీల్ చేయట్లేదు. మేనిఫెస్టేషన్ వర్క్స్ ఆన్ ఫీలింగ్, నాట్ థింకింగ్. ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు లెమన్ ఇమాజిన్ చేసుకోండి. ఎల్లో జ్యూసీ లెమన్. దాన్ని కట్ చేస్తున్నారు. ఆ సవర్ స్మెల్ వస్తోంది. ఇప్పుడు దాన్ని నాలుకపై పెట్టుకున్నారు. మీ నోటిలో నీళ్ళొచ్చాయి కదా? లెమన్ లేదు, కానీ బాడీ రెస్పాండ్ అయింది. ఎందుకంటే బ్రెయిన్కి రియల్ వర్సెస్ ఇమాజిన్డ్ తేడా తెలీదు. ఫీలింగ్ రియల్గా ఉంటే బ్రెయిన్ దాన్ని రియల్గా ప్రాసెస్ చేస్తుంది. ఇదే మేనిఫెస్టేషన్ యొక్క రియల్ కీ. థింక్ చేయడం కాదు, ఫీల్ చేయండి. 10-minute మార్నింగ్ రొటీన్ చెప్తాను. రోజు పొద్దున్న లేచిన వెంటనే ఫోన్ చూడకముందే. స్టెప్ 1, గ్రాటిట్యూడ్ యాక్టివేషన్. 2 minutes. కళ్ళు మూసుకోండి. 3 థింగ్స్కి జెన్యున్గా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. హార్ట్లో వార్మ్త్ వచ్చే వరకు ఫీల్ చేయండి. రీసెర్చ్ చెప్పేదేంటంటే గ్రాటిట్యూడ్ స్టేట్లో బ్రెయిన్ 23% మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. స్టెప్ 2, విజువలైజేషన్. 3 minutes. మీ డ్రీమ్ లైఫ్ క్లియర్గా ఇమాజిన్ చేసుకోండి. ఆల్రెడీ హ్యాపెండ్ అయినట్టు ఫీల్ అవ్వండి. సౌండ్, స్మెల్, టచ్, ఇమోషన్ అన్నీ ఫీల్ చేసుకోండి. మీ నర్వస్ సిస్టమ్కి ఇది ఆల్రెడీ జరిగింది అని ఫీల్ అవ్వాలి. స్టెప్ 3, అఫర్మేషన్ విత్ ఇమోషన్. 2 minutes. నేను చాలా ఐశ్వర్యవంతమైన జీవితం అనుభవిస్తున్నాను. హార్ట్లో ఫీల్ చేసుకుంటూ చెప్పండి. నాకు రైట్ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తున్నాయి అని కన్విక్షన్తో చెప్పండి. నేను నా బెస్ట్ లైఫ్ని జీవిస్తున్నాను అని స్మైల్తో చెప్పండి. స్టెప్ 4, ఇన్స్పైర్డ్ యాక్షన్ ఇంటెన్షన్. 2 minutes. ఈరోజు మీ గోల్కి దగ్గరగా తీసుకువెళ్లే ఒక్క స్మాల్ యాక్షన్ డిసైడ్ చేసుకోండి. ఫియర్ నుండి కాదు, ఇన్స్పైర్డ్ స్టేట్ నుండి. స్టెప్ 5, రిలీజ్ అండ్ ట్రస్ట్. 1 minute. నేను నా ప్రయత్నం చేస్తున్నాను, యూనివర్స్ రెస్ట్ హ్యాండిల్ చేస్తుంది అని ఫీల్ అవ్వండి. సీడ్ ప్లాంట్ చేసి సాయిల్ని ట్రస్ట్ చేయడం.
రిజల్ట్ని ఫోర్స్ చేయడం మానేయడం. ఇదే మేనిఫెస్టేషన్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. పార్ట్ 5 డీప్ ట్రూత్, ద రియల్ సీక్రెట్. చాలామంది మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేస్తారు, కానీ లోపల సీక్రెట్గా ఇది వర్క్ అవుతుందా అని డౌట్ చేస్తారు. ఆ డౌట్ అనేది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. అది మీ మేనిఫెస్టేషన్ని స్లో చేస్తుంది. యాజ్ అ రియల్ మేనిఫెస్టేషన్ మాస్టర్గా చెప్పేదేమిటంటే, మేనిఫెస్టేషన్ అంటే ఫ్యూచర్లో ఏదో వస్తుందని వెయిట్ చేయడం కాదు, ఇప్పుడే దాట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్గా లివ్ చేయడం. బీ ఇట్ బిఫోర్ యూ సీ ఇట్. ఇదే బిగ్గెస్ట్ సీక్రెట్. మీరు ఆల్రెడీ వర్ది, మీరు ఆల్రెడీ ఇనఫ్, మీరు డిజర్వ్ చేస్తారు. ఆ ట్రూత్ నుండి మేనిఫెస్ట్ చేయండి, ఫియర్ నుండి కాదు, వర్దీనెస్ నుండి. ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. రేపు పొద్దున్న లేచిన వెంటనే ఫోన్ చూడకముందే కళ్ళు మూసుకొని ఈ 5 స్టెప్స్ చేయండి. 10 మినిట్స్, 21 డేస్ కన్సిస్టెంట్గా చేయండి. మీకే తేలా తెలుస్తుంది. మీ మేనిఫెస్టేషన్ జర్నీలో పర్సనల్గా హెల్ప్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కామెంట్లో చెప్పండి, ఈ 5 స్టెప్స్లో మీకు మోస్ట్ పవర్ఫుల్గా అనిపించిన స్టెప్ ఏది? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. అంతవరకు మీరు ఆల్రెడీ వర్ది, మీరు ఆల్రెడీ ఇనఫ్, మీరు ఆల్రెడీ మేనిఫెస్టింగ్. నమస్కారం.